పెద్దపల్లి జిల్లా మంతని మండలం పార్వతి బ్యారేజ్లోకి గత 2 రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువనున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు వాగుల నుంచి 5 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు వస్తోంది. దాంతో పార్వతి బ్యారేజ్లోని 74 గేట్లను ఎత్తారు అధికారులు. అయితే ఒకేసారి గేట్లని ఎత్తడంతో గోదావరి నది ఒడ్డున ఉన్న పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. కష్టపడి పండిస్తున్న పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలని తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పత్తి వరి నీట మునిగినాయి. దీనికి కారణం ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, సుందిళ్ళ బ్యారేజీ 3 ప్రాజెక్టులు గేట్లు తెరవడం వల్ల రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టాలలో ఉన్న రైతులను ఆదుకోవాలని విన్నవిస్తున్నాను. ఇంకొకటి, నాలాంటి రైతులు ఎంతో మంది పాపం నిరుపేదలై ఉన్నారు. వాళ్ళని నష్టాలలో ఉన్న మరీ నష్టాలకు నెట్టకుండా రైతులను ఆదుకొని స్పందించి వాళ్ళకు నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి ఇప్పించాలని ఏఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన ఆర్డీఓ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రైతులను ఆదుకోండి, ఈ నష్టం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.